హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి మెంతికూర రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అదేనండి, లసూని మేతి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీళ్ళంతా వడిగిపోయిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, మెంతికూరను మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి గుప్పెడి పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొంచెం పుట్నాల పప్పు, ఒక చిటికెడు సోంపు కూడా వేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. సోంపు అనేది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటరు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. లసూని మెత్తికి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి, మీ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు. అలాగే మొత్తం బటర్తోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, అలాగే 2 కాశ్మీరీ ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారా, మెంతికూర ఆకు తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. మెంతికూర ఆకు పచ్చివాసన పోయిన తర్వాత మీ కారానికి తగినంత కారం పొడి, మనం ముందుగానే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, చూసుకొని కారాన్ని వేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు ధనియా పౌడరు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది బాగా బయట వచ్చేసింది కదండి. ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకొని ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకోవాలి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి, లేదా కారం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకోవాలి. ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేకపోతే మనం వేసుకున్న పొడి అనేది అడుగంటే అవకాశం ఉంటుంది. చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిపోయింది కదండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, పూరి, అన్నం, ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.